కార్మికులకు సంబంధించి వేతనాల కోసం చేస్తున్న పోరాటం ఈ రోజుతోటి 6వ రోజు చేరుకుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన మొత్తం అన్ని సంస్థలు కూడా అంటే దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించి 13 యూనియన్లు అందరూ కూడా కలుపుకొని ఈరోజు ఒక చర్చ అయితే చేసుకోబోతున్నారు. అంటే దాదాపు నిర్మాతలకి ఫిలిం ఛాంబర్ తర్వాత ఫెడరేషన్ ఈ మూడు కూడా అనుసంధానంతో ఈ చర్చ ఒక కొలిక్కొస్తున్న దశలో నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలు కానీ తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ వీళ్ళ ఫెడరేషన్ నాయకుల మీద కేసులు వేయడం కానీ అదంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చింది ఈ సమస్య. అందుకని వీటి మీద ఫెడరేషన్ నాయకులు ఏమంటున్నారు మనం తెలుసుకుందాం. మన దగ్గర ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు మనతోటి ఉన్నారు. ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజు గారు హాయ్ అండి. నమస్తే అండి. సాక్షి బృందానికి ప్లస్ మన సాక్షి యజమాన్యానికి బృందానికి నమస్కారం అండి. మా కష్టాలు సామర్థ్యానికి చూపిస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు మన ప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించడం చాలా బాధాకరం అండి. యాక్చువల్లీ మనం పడుతున్న కష్టాలు ఎవరికి తెలియదు. సామాన్యంగా సినిమా కార్మికులంటే విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించి ఏదో అడ్డం మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్లి నేను పని చేయించుకుంటాను మళ్ళా అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది 40 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటం అండి. ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు. ఇప్పుడు మా ఆర్టిస్ట్ యూనియన్ అకినేని నాగేశ్వరరావు అండి ఫౌండేషన్ దీనికి. ఆ రోజుల్లో చెన్నై నుంచి వలస వచ్చినాక హైదరాబాద్లో ఒక్కొక్క యూనియన్లు ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క బృందానికి పడి 24 క్రాప్స్ అనే యూనియన్లు తయారు చేశారు. అందులో ఎవరు వృత్తి వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజులలోనే వేజెస్ సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ పోవాలా అని చెప్పుకుంటూ వచ్చిందే. ఈ రోజుకి కూడా మన ఆర్టిస్ట్ యూనియన్కి ఎగ్జాంపుల్ దాదాపు మొన్నటి దాకా కూడా మనం ఒక 3 years కింద కూడా ఒక 1200 తీసుకున్నట్టము. లాస్ట్ టైం పెంచడం వల్ల మనది ఒక 1400కు వచ్చింది. ఆర్టిస్ట్ కష్టాలు కూడా ఎట్లుంటాయంటే సార్, ఫిలిం సిటీలో షూటింగ్ ఉందంటే మనం పొద్దున్న 4 గంటలకు వెళ్ళాలి, లొకేషన్లో 6 గంటలకు ఉండాలి. ఆ 6 గంటలకు మనం లొకేషన్లో ఉండాలంటే అక్కడ ప్రెజర్ మేనేజర్ గారిది ఉంటుంది, ప్రొడ్యూసర్ గారిది ఉంటుంది. హీరో గారు 9 గంటలకు వచ్చినా కూడా మనం 6 గంటలకు లొకేషన్లో ఉండాలి. కాస్ట్యూమ్ చేసుకొని మేకప్ వేసుకొని అన్నిటికీ రెడీ ఉన్నాక అప్పుడు హీరో గారు వస్తారు. సో మన హీరో గారు కూడా మన ఆర్టిస్టే, కాకపోతే మనం చిన్న ఆర్టిస్టులం కాబట్టి బిఫోర్ ఉండాలి మనం. ఈ కష్టాలు సామాన్యంగా ఉండయండి. వెహికల్స్ అవైలబుల్ ఉండదు, ఎవరు వెహికల్ పోవాలి, లేకపోతే ట్రావెల్ మాట్లాడుకొని వెళ్ళాలంటే మినిమం ఫిలిం సిటీ మణికొండ ప్రాంతంలో వెళ్ళాలంటే మినిమం 200 నుంచి 300 ఆటో ఛార్జెస్ ట్రావెల్ ఛార్జెస్ అవుతుంది. వీళ్ళు ఇచ్చేది 1200 1300. 4 గంటలకు లేచి మనం అఫీషియల్గా ఫ్రెష్ అయ్యి 5 గంటలకు బయలుదేరితే 6 గంటలకు లొకేషన్లో ఉంటాము. పొద్దున మళ్ళీ 6 గంటల నుంచి కాల్ సెట్ 6 గంటల దాకా స్టార్ట్ అయితే అక్కడ ప్యాకప్ అయినా మనం ఇంటికి వచ్చే వరకు 8-9 అవుతుంది. వీళ్ళు ఇచ్చేది 1200, అది కూడా టైంకి ఇవ్వరండి ప్రొడ్యూసర్లు. ఈ రోజు మేము వేతనాల గురించి కొట్లాడుతుంటే విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. మీడియా మిత్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కార్మికులందరి తరపు నుంచి, వీళ్ళు చేస్తున్నది మీకు న్యాయం అనిపిస్తుందా? మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే ఈరోజు లీగల్ నోటీస్ ఇచ్చి నా కడుపు కొడుతుంటే మా నోరు మూస్తున్నారు. ఈరోజు ఎవరో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఒక లీగల్ నోటీస్ పంపించేసి మా కడుపు కొట్టాలని చూడకండి. విశ్వప్రసాద్ గారు, మీరు ఎన్ని సినిమాలు తీశారనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు మీరు కొత్తగా వచ్చారు. ఇది 40 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం. ఇది 40 ఏళ్ల నుంచి ప్రొడ్యూసర్లకి కార్మికులకి తండ్రి కొడుకుల అనుబంధం ఉంది. కాకపోతే మీరు వచ్చే ఈరోజు మనం సంసారాన్ని చెడగొట్టాలి, విడదీయాలి అని నేను ఎవరిని పడితే వాళ్ళని పెట్టి చేసుకుంటాను, ఎవరిని పడితే పెట్టి నేను సినిమా తీసుకోగలను, నాకు హక్కు ఉన్నాయి, నేను ప్రొడ్యూసర్ని అంటే కుదరదు సార్. ఇవి ఏదైతే మనకు బాండింగ్ ఎట్లుందంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా మనం ముందుకెళ్తున్నాం. అదే రకంగా ముందుకెళ్లాలంటే మా కష్టాలను గుర్తించండి అని కోరుకుంటున్నాం. గత 3 ఏళ్ల కింద 30% పెంచంటే ఒక 10% పెంచేసి ఎవ్రీ మంత్ 10% పెంచుతా అని మీరే చెప్పారు. ఫిలిం ఛాంబర్ వారే మాకు హామీ ఇచ్చారు, ఫెడరేషన్ కానీ. ఫెడరేషన్ వారు మనం ఇప్పుడు 3 ఏళ్లకు ఒకసారి పెంచుతామన్నాక 3 years అయింది. మొన్న మేలని అయిపోయిందండి. మేల్ అయినాక మేము పోవడం జరిగింది సార్. మా ఫెడరేషన్ కౌన్సిల్ నుంచి లెటర్ పంపించినాం, టైం అయిపోతుంది సార్, మా వేజెస్ పెంచండి, అన్ని యూనియన్ కార్మికులంతా మా మీద పడుతున్నారని ఫెడరేషన్ పెద్దోళ్ళు కౌన్సిల్కు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లెటర్ ఇచ్చినాక కూడా ఉండండి అని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా తేల్చి చెప్పారు, మేము ఇప్పుడు ఇంత పెంచలేము 30% అంటే. అట్లాగా సార్, లాస్ట్ 3 years బ్యాక్ కూడా మీరే చెప్పారు. ఇప్పుడు ఏదైతే పెంచినామో ఇక ముందు నుంచి లొల్లి పంచాయతీలు ఉండవు, ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పోతామన్నారు. మేము అదే అడుగుతున్నాం 30%. ఈ రోజు 3 ఏళ్ళది ఒకటేసారి 30% అడగగానే చూసేటోళ్ళకు కూడా అమ్మ 30% అంటున్నారు, మమ్మల్ని సాఫ్ట్వేర్ కింద కోలుస్తున్నారు, ఆ డాక్టర్లు ఇంజనీర్ల కింద కోలుస్తున్నారు. కానీ సార్, డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు ఇంటికి
పికప్ చేసుకొని వాళ్ళని ఏసీలో కూర్చోబెట్టి వర్క్ చేయించుకుంటారు సార్. మాది అట్లా కాదు, గొడ్డి సాకిరి చేయాలా, కష్టపడాలా. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే తెర ముంగట మేము నున్నగా కనపడతాం, మేము పడే కష్టాలు ఎవరికి తెలియదు సార్. ఈ రోజు కృష్ణానగర్ ఈ ఫిలిం ఇండస్ట్రీ ఈ చుట్టుముట్టి ఏరియాలో కృష్ణానగర్ ఇసుగూడ ఫిలిం నగర్ ప్రాంతంలో ఎక్కడ ఇల్లు తీసుకోవాలన్నా సార్, సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా కూడా మినిమం 10,000కు తక్కువ లేదు, 10 నుంచి 15,000కు తక్కువ లేదు సార్. వీళ్ళు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, మనకి ఎవ్రీడే శాలరీ ఉండదు సార్. ఎవ్రీడే మనం డైలీ వేజెస్ ఎంప్లాయీలో మనం సాఫ్ట్వేర్కి నెలకు 50,000 60,000 ఉంటుంది. కూర్చున్న కాడికి ట్రావెల్స్ వస్తుంది, తీసుకెళ్తారు, క్యాబ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి క్యాబ్ డ్రాప్ చేస్తుంది. మనకు అలాంటి ఏముండవు. అది కూడా షూటింగ్ మన కంటిన్యూ ఉండదు సార్. ఒక సినిమా ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఉంది, ఆ అందులో మేము వేషం వేస్తున్నాం అనుకోండి, మా అంటే 2 రోజులు 3 రోజులు ఉంటుంది. పెద్ద సీన్ ఉంటే ఒక వారం రోజులు, ఆ వారం రోజుకు 2,000 నాకు ఇస్తే దాదాపు ఒక 12,000 అవుతుంది సార్. ఆ 12,000 అయినాక మళ్ళీ 2-3 నెలలు సినిమాలు ఉంటాయో తెలియదు, ఉండవో తెలియదు. మళ్ళీ ఆ సినిమా మొత్తం ఓవరాల్గా 3 నెలలు 6 నెలలు సంవత్సరం జరిగినా కూడా నాకు ఇచ్చిన క్యారెక్టర్ మళ్ళీ నన్ను పెట్టుకోరు సార్. ఆ సీన్లో ఉన్నావు కదా, నీకు ఈ సీన్ పనికిరావు అంటారు. ఇట్లా మేము ఒక సంవత్సరానికి 15 సినిమాలు జరిగిన 15 సినిమాలలో ఒక 5 రోజులు 3 రోజులు 4 రోజులే మాకు వర్క్ దొరుకుతుంది. ఆ 3 రోజులు 5 రోజులు వర్క్ దొరికిన కాడ ఓవరాల్గా లెక్కేస్తున్నా కూడా మనకు 10-15 వేలు అవుతాయి సార్. రెంట్కు సరిపోవు సార్. ఈ రోజు విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఖండిస్తున్నాం. మా కార్మికులందరి బాధలన్నీ మీకు తెలుసు, ఛాంబర్కి తెలుసు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ, భరద్వాజ లాంటి వాళ్ళకి మన ప్రతి యూనియన్ల సమస్యలు తెలుసు. దయచేసి విశ్వప్రసాద్ గారు, మీకు వార్నింగ్ ఇచ్చేటోళ్ళం కాదు కానీ కార్మికులం కాబట్టి మీకు రిక్వెస్ట్గానే కోరుకుంటున్నాం, మీరు ఇచ్చిన లీగల్ నోటీస్ ఇమీడియట్లీ వెనకకు తీసుకోవాలి. కార్మికుల బాధలు అర్థం చేసుకొని మా 30% వేతనాలు పెంచి మమ్మల్ని చల్లగా చూస్తే మీకు మీ పిల్లలకి చల్లగా ఉండాలని ఆశీస్సులు ఇస్తాము. మేము 28,000 మంది కార్మికులు, మాకు వైఫ్ పిల్లలు ఫ్యామిలీ లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇది దయచేసి మీ మనసులో పెట్టుకోండి, మాకు న్యాయం చేయండి సార్ కార్మికులు. ఇప్పుడు సారథి స్టూడియోలో మొన్న ఫెడరేషన్ నాయకులు అంటే ఫెడరేషన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న మేకప్ మెన్ ఆపారు. తర్వాత మీలో అంటే అక్కడ ఒక భయానకమైన వాతావరణం వచ్చింది. అంటే ఒక నిర్మాత కూడా భయపడ్డాడు. అంటే షూటింగ్ సంబంధించి మధ్యలో వచ్చి ఇలా గొడవ పడడం అనేది భావ్యం కాదు, ఖచ్చితంగా ఇలాగ ఎవరైనా చేస్తే మటుకు తోలు తీస్తామన్నట్టుగా సి కళ్యాణ్ గారు మొన్న మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సార్ సతీష్ అన్న, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సి కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడడం అసలు తలతోకలేని మాట అండి. అది చాలా బాధపడ్డాం కార్మికులందరం. ఎందుకంటే సి కళ్యాణ్ అన్నని మేము చాలా ఇష్టపడేటోళ్ళం. అక్కడ శారది స్టూడియోలో జరిగిన సమస్య ఆయనకు ప్రత్యేకంగా తెలుసో తెలియదో కానీ మేము కార్మికులందరం ఒకటండి, మేము ఒక కుటుంబ సభ్యులము. అందులో మన దాంట్లో ఒక కాస్ట్యూమ్స్ యూనియన్ ఒక వ్యక్తి రీలే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ అండి, అది సినిమా కాదు. సినిమా మేము ఏ సినిమాకైనా కార్మికులందరూ యూనిటీగా పనిచేస్తున్నాం సార్. ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. నాకు ఈరోజు ఆర్టిస్ట్ యూనియన్కి ఇబ్బంది వచ్చినా 24 క్రాప్స్కి వచ్చినట్టే, ఏ ఒక్క యూనియన్కి వచ్చినా కూడా 24 క్రాప్స్ అక్కడ అందరు కలిసిపోతామండి. ఒక ఫ్యామిలీ లాగా, ఉమ్మడి కుటుంబం లాగా మేము బతుకుతున్నాం, అలాగే కొనసాగుతాం చచ్చే వరకు. ఈ యూనియన్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు మేము పనిచేస్తూనే ఉంటాం. కాకపోతే సి కళ్యాణ్ అన్న మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాధాకరం. సి కళ్యాణ్ అన్న, మీరు ఒక పెద్ద మాట అన్నారు, కార్మికులందరూ మా మాట వినకపోతే మీ తోలు తీస్తా, తొక్క తీస్తా, తొక్కుతా, ఇలాంటి మాటలు దయచేసి మీరు మాట్లాడకూడదు. మీరు కూడా ఒక కార్మికులే సీనన్న, ఎవరు మన సి కళ్యాణ్ అన్న, అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అంచులంచులుగా ఎదిగినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్. బట్ ఏదైతే మీరు మాట్లాడారో అది ఇమీడియట్గా ఖండిస్తున్నాం, అది వెనుక తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మంచి స్థాయిలో ఉన్నాను, ఈ రోజు నేను ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, అంతేగాని కార్మికులని అనగదొక్కుతాను, చిలకగా చూస్తాను అంటే మాత్రం ఖండిస్తున్నామండి. ఇక్కడ నేను ఒక 2,000 మంది కార్మికులకి నేను ఒక లీడర్ని. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. సి కళ్యాణ్ అన్న, ఇమీడియట్లీ ఈ మాట ఖండిస్తున్నాం, ఇది వెనక తీసుకోవాలి. ఎందుకంటే నిజాయితీగా చెప్పాలంటే నీ చరిత్ర కూడా అందరికీ తెలుసు, నువ్వేంటి, ఎలా వచ్చావు, ఏం చేస్తున్నావు అనేది. కాకపోతే నిన్ను ఖండించదలుచుకోలేదు, నీ వ్యక్తిగత జీవితం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. నీ వ్యక్తిగత జీవితం ప్రపంచానికి, తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే నేను ఒకటే, నిన్ను ఇప్పటికీ కూడా నువ్వు ప్రొడ్యూసర్ అయినందుకు సంతోషిస్తున్నాం, బాధపడుతున్నావు. నువ్వు ఒక కార్మికుడిగా ఉండి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మీరు తోలు తీస్తా, తొక్కుతా, కొరుకుతా, నరుకుతా అనేది చాలా బాధాకరం సి కళ్యాణ్ అన్న. ఇది వ్యక్తిగతంగా దూచిస్తే మాత్రం దీన్ని ఖండిస్తున్నాం. మా కార్మికుల విషయాలు, నీకు కార్మికుల నుంచే పైకి వచ్చినావు కాబట్టి కార్మికులు తలుచుకుంటే ఏమవుతుంది అనేది కూడా నీకు తెలుసు, ఆడదాకా తెచ్చుకోవద్దని మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా సి కళ్యాణ్ అన్నకి. అయితే ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? రేపు ధర్నా చేస్తామంటున్నారు, అసలు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఏం లేదు సార్, ఇప్పటికీ ప్రతిరోజు చూస్తున్నారు, మీడియా మిత్రులే మాకు సహకరిస్తున్నారు.
ప్రతి ఒక్క మీడియా మిత్రులు మా బాధలు అందరికీ ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తున్నారు, కానీ ప్రొడ్యూసర్లకు మాత్రము దయజాలి తగులుతలేదు. దయచేసి మేము ఇప్పటికీ కూడా ఒకటే కోరుకుంటున్నాం, మేము ఒకటేసారి 30% అడగట్లేదు. మేము అడిగింది ఓన్లీ 10-10-10. 3 ఏళ్ల నుంచి పెంచలేదు కాబట్టి 10-10-10 3 ఏళ్ల నుంచి మీరు పెంచండి అయ్యా, మా కడుపు నింపండి. మీరు 3 ఏళ్ళు పెంచినా ఇప్పుడు మాకున్న 1700కి 3 ఏళ్ళు ఇంకో 300 పెరుగుతుంది, 2000. ఈ 2000 మీరు ఒకటే ఆలోచించాలి, నెలకంతా 30 రోజులలో 30 రోజులు వరకు ఉండదండి. 2000 ఇంటూ 30 వేసుకొని 60,000 సంపాదిస్తారు మీరు సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఉన్నది ఖాళీ 2-3 రోజులే. చిరంజీవి గారి సినిమాలో నేను యాక్టింగ్ చేసినా ఒక 2-3 రోజులు వర్క్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వర్క్ చేసినా కూడా నాకు ఒక 2-3 రోజులే దొరుకుతుంది. ఎందుకంటే ఒక ఫైట్ సీన్లో కానీ ఒక డైలాగ్ సీన్లో కానీ ఏదో ఒక సీన్లో ఉంటాం, ఎనీ వన్ ఆర్టిస్ట్. కాకపోతే అక్కడ తర్వాత మళ్ళీ ఏముండదండి. ఆ సినిమాలో చేసినాక పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ ప్రభాస్ గారి సినిమా కానీ ప్రతి ఒక్క పాన్ ఇండియా లెవెల్ ఒక్కొక్కటి 1000 కోట్లు 1500 2000 కోట్లు సంపాదించిన సినిమాలో మేము యాక్టింగ్ చేయాలన్నా కూడా 2-3 రోజులే మాకు వర్క్ దొరికేది. ఆ 2-3 రోజులు అయినాక మళ్ళీ ఒక సీన్లో కనబడ్డాక ఇంకో మరో సీన్లో మనం పెట్టుకోరు, మనం పోయి బతలాడుకున్న కాలు మొక్కుతాం, మా పరిస్థితి బాగాలేవు, మా ఇంట్లో రెంట్ కట్టుకోవలేము, తిండి లేదు, మాకు ఉపాధి కలిగేయండి అన్నా కూడా నువ్వు ఆ సీన్లో ఉన్నావు పనికిరావని ఇంటికి బయటికి పంపిస్తారు సార్. ఇట్లాంటి బాధలు మీకు అన్నీ తెలిసి కూడా ఇట్లాంటి విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పెట్టి ఈ మన ఉద్యమాన్ని గంగల దొగ్గుదాం అనుకుని చూస్తే మాత్రం ఖండిస్తాం. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా బాధలన్నీ ప్రపంచానికి తెలిసేటట్టు చేయండి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి తెలిసేటట్టు చేయండి. ప్రొడ్యూసర్లు కూడా పుణ్యాత్ములు ఉన్నారు చాలా మంది, మన కష్టాల్లో అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. ఈ ప్రతి ఒక్క 24 యూనియన్ గురించి మన చాలా మంది మేధావులు ఏ రోజు కూడా దాసనారాయణరావు ఉన్నప్పటి నుంచి ఒకటే మాట మీద అయ్యేది, ఏ చెప్తే అది శాసనం ఉండే. ఈరోజు మన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకటే చొరవ తీసుకొని ఇమీడియట్లీ మా కార్మికుల సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా మంది మేము హీరోలని విమర్శించట్లేదు. హీరోలు ఇంకా ఎదగాలి. ఈరోజు పాన్ ఇండియా స్థాయిలలో నంబర్ 1 స్థాయిలలో మన హీరోలు ఉన్నారు, టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఉన్నారు, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కాకపోతే బొంబాయి, చెన్నై, తమిళనాడు నుంచి ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి డబుల్ కాల్ సీట్ ఇచ్చి రూమ్లు ఇచ్చి వెహికల్ పెట్టి పని చేసుకున్నప్పుడు మన వాళ్ళతో పని చేయించుకోనికి ఇబ్బందిగా ఉందంటే చాలా చిగ్గుసేటు. ఏమనంటే స్కిల్స్ లేదంటున్నారు. స్కిల్స్ మాకు కాదండి, మాకు స్కిల్స్ ఉంటేనే 35-40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాము. కొత్త వచ్చిన ప్రొడ్యూసర్లకు స్కిల్స్ లేదు. ఎట్లాంటి వాళ్ళని పెట్టుకొని సినిమా తీయాలి, ఎట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే సినిమాలలో మాకు డబ్బులు వస్తాయి అని ప్రొడ్యూసర్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలా తప్ప మేము కాదండి తెలుసుకున్నది. మాకు స్కిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడుతుంది, ఆస్కార్ అవార్డుకి వెళ్ళింది, ఒక త్రిబుల్ ఆర్ కానీ పుష్ప కానీ పెద్ద పెద్ద సినిమాలు. ప్రభాస్ గారు నంబర్ 1 ఇండియా హీరో. అంతంత పెద్ద స్థాయిలో హీరోలు కూడా ఒక ఫైటర్స్ కానీ, ఒక డాన్సర్స్ కానీ, ఒక టెక్నీషియన్స్ కానీ ప్రతి వాళ్ళు మనోలే ముందుంటున్నారు. చూడండి, చెక్ చేయండి. ఒక డాన్స్లో కానీ, ఒక ఫైట్లో కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ, ఏ ఒక్క విషయంలో అయినా కూడా మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళే ముందుంటున్నారు. ఈరోజు మన ఉద్యమాన్ని గంగల తొక్కనీకి వీళ్ళు చాలా దుర్మార్గమైన స్కిల్స్ లేవని మమ్మల్ని అనగదొక్కి ఇన్సల్ట్కి దారి తీస్తున్నారు, మమ్మల్ని కడుపు కొడుతున్నారు. దయచేసి స్కిల్స్ లేవని పర్రుపాటుగా అనొద్దు. ఇమీడియట్లీ ఆ మాటను వెనుక తీసుకోవాలని విశ్వప్రసాద్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. విశ్వప్రసాద్ గారు, మీరు వచ్చిన కొన్ని రోజుల్లోనే కార్మికుల కడుపు కొట్టాలని పొరపాటుగా చూడకండి. కార్మికుల ఆశీస్సులు ఉంటేనే మీరు ఇంకా ఇంచులుగా ఎదిగి మంచి స్థాయికి వెళ్తారు. ఇండియా లెవెల్ కాదు, వరల్డ్ లెవెల్ సినిమా చేసే స్థాయికి వెళ్తారు. అప్పుడు మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, మా ఫ్యామిలీ, మా పిల్లల బ్లెస్సింగ్స్ ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇమీడియట్లీ లీగల్ నోటీసు ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టేసి కార్మికులను పిలిచి ఫెడరేషన్ లీడర్లతో కూర్చొని చర్చించి మా ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇప్పటికి కూడా ఫిలిం ఛాంబర్ మీద నమ్మకంతో నేను నమ్ముతున్నాము. మీరు న్యాయం చేస్తారనుకుంటున్నాము. లేదు అనుకుంటే చిరంజీవి గారు 2-3 రోజుల్లో మాటిచ్చిర్రు. ఆల్రెడీ మన ఫెడరేషన్ నాయకులు, మేము అన్ని యూనియన్ సంఘాలలో చిరంజీవి గారిని కలవడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే చెప్పారు, ప్రొడ్యూసర్ల వర్షన్ ఏందనేది నేను పిలిచి విన్నా, వాళ్ళ మాటల్లో తెలుసుకున్నా. మీ కార్మికులది కూడా నేను విన్నాను అనుకో, ఇమీడియట్లీ న్యాయం చేయాలి కాబట్టి 2 రోజులు టైం ఇస్తున్న వాళ్ళకు, ప్రొడ్యూసర్లకు. వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటారో దానికి తర్వాత నా దగ్గరికి వస్తే ఇమీడియట్లీ నేను ఫైనల్ చేస్తా. ఒకవేళ రాంగ్ డిసిజన్ తీసుకున్నా నేను 30% వేజెస్ పెంచి 11th నుంచి నా షూటింగ్ నేను పెట్టుకుంటా. కార్మికులకు మాత్రం న్యాయం చేస్తా అని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆ మహానుభావుడు చెప్పినట్టు మెగాస్టార్ అందుకే అయ్యాడు ఆయన. 100% 11th దాకా ప్రొడ్యూసర్ల వాయిదా ఉంది. ప్రొడ్యూసర్కి నా టైం దాకా వాళ్ళు చిరంజీవి గారికి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా, మా కార్మికులకు వేతనాలు పెంచకపోయినా చిరంజీవి గారు ఇమ్మీడియట్లీ 30% వేజెస్ పెంచి 11th నుంచి షూటింగ్ చేసుకుంటారు సార్. కార్మికులు పొట్టకొట్టే విధంగా విశ్వప్రసాద్
చేష్టలు ఉన్నాయని చెప్పేసి రాజు చెప్తున్నారు. అంతేకాకుండా రేపు 11వ తారీఖు నుంచి చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఈ ఇష్యూలో ఆయన కలగజేసుకొని తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు. అలాగే ఫెడరేషన్ సభ్యులు కూడా వెళ్ళి చిరంజీవి గారిని కలవడం జరిగింది. అట్లాగే చిరంజీవి గారు కూడా వీళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత నిర్మాతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూసి అప్పుడు 11వ తారీఖు నుంచి మనం చేద్దాము. నేను ఈ లోపల ఒక ప్రకటన మిమ్మల్ని పిలిచి మాట్లాడతాను, కోఆర్డినేషన్ కమిటీతో కూడా మాట్లాడతానని చెప్పారు. ఖచ్చితంగా చిరంజీవి మాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు. ఏది ఏమైనా 2 రోజుల్లో తేలిపోయే ఈ ఇష్యూని విశ్వప్రసాద్ మరింత జటిలం చేయడంతో నిజంగా ఫెడరేషన్ సంబంధించిన 13 మంది యూనియన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా పొట్ట కొట్టే విధంగా, మా కడుపుకు ఇచ్చేసే విధంగా విశ్వప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే మేము హాని చేయట్లేదు, మా డిమాండ్స్ కూడా కావు మా ప్రతిపాదనలు. ఎందుకంటే మేము మా కార్మికుల కష్టాలు అందరికీ తెలుసు, సినిమా నిర్మాతలకు కూడా మా కార్మికుల కష్టాలు తెలుసు. ఖచ్చితంగా కార్మికుల కష్టాలను వాళ్ళు గుర్తిస్తారని తెలుసు. మా కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి చిరంజీవి మమ్మల్ని పిలిచి మాట్లాడారని చెప్పేసి రాజు చెప్తున్నారు. నిజంగా ఈ టోటల్గా ఈ సమస్య అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అంటున్నారు రాజు.